నాకు తెలుసు, నువ్వు తిను. నువ్వు తినరా. అత్తయ్య నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దు, నా కొడుక్కి నా చేత్తోనే కాఫీ కలుపుతాను. మామూలుగా ఎవరైనా కాఫీ చేయాలంటే పాలు వేడి చేసి పంచదార కాఫీ పొడి కలుపుతారు. మరి మీరేం కలుపుతారు అత్తయ్య? ప్రేమ, ఆప్యాయత, అభిమానం. నీ పిండకుడు అవి ఇవి కాదు, ముందు కెటిల్ తీ. మనం ఏం చేసినా అందులో వేసే పదార్థాలతో పాటు ఈ మూడు కలపాలి, అప్పుడే రుచి. అవునా అత్తయ్య? ఏదైనా సరే మనసు పెట్టి చేయాలి. అత్తయ్య నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దు, కెటిల్ కూడా నేనే తీసుకుంటాను. ఏమైంది? కనిపించట్లేదా? చెయ్యి కాలింది. అదే ఎలా కాలింది? నా కర్మ కాలి కెటిల్ కాలింది. కాలుతున్న కట్టెలు ఎలా పట్టుకున్నావే? బుద్ధి లేక. అది కాలుతుందని ఎవరికి తెలుసు? కింద మంట మండుతుంది కదే. మంట ఒక చోటు ఉంటే అది ఇంకో చోటు ఉంది. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? అబ్బా, కెటిల్ స్టవ్ పైన లేదు, పక్కనుంది. అబ్బా, దాన్ని తీపోతుంటే ఇదిగో కాలింది. విచిత్రంగా ఉందే, అదెలా సాధ్యం? పరిస్థితులు పగబడితే తాడే పామై కరుస్తుందంట, అదిదే. దీనిపై ఎవరు పగబడతారు? నేనే. అంతా నా వల్లే జరిగింది. అత్తయ్యకి లావడానికి కారణం నేనే. తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వేం చేసావమ్మా? పాపం, అత్తయ్య టిఫిన్ తిన్న దాన్ని మధ్యలో ఆపి ఆయన కాఫీ పెట్టమని చెప్పి అది నేను చేసిన తప్పు. అసలు నేను అలా అడిగి ఉండకపోతే అత్తయ్య కిచెన్ లోకి వెళ్ళుండేవారు కాదు, ఇలా చేయి కూడా కాల్చుకునేవారు కాదు. అబ్బా, నన్ను క్షమించండి అత్తయ్య. అంతేనా? ఇంకా నువ్వే ఆ కెటిల్ వేడి చేసి కూట్లో పెట్టావనుకున్నానులే. పాపిస్తు దాన్ని. అనవసరంగా అత్తయ్యకి బాధ కలిగించాను. అదే ప్రామిస్ చేస్తున్నాను అత్తయ్య. ఇంకెప్పుడు మీకేం పని చెప్పను, అన్ని పనులు నేనే చేసుకుంటాను అత్తయ్య. నిజంగా ప్రామిస్ అత్తయ్య. సారీ అత్తయ్య, వెరీ వెరీ సారీ అత్తయ్య. మెలిగరైనా వాత పెట్టి వెన్న రాసినట్టుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.